సంపూర్ణ ఆరోగ్యం కోసం భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు నివారించడానికి ఏ ఆహారం తీసుకుంటున్నాము అనేదే కాదు, ఏ టైంలో తీసుకుంటున్నాము అనేది కూడా చాలా ముఖ్యం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ముఖ్యంగా ఉదయం లేవగానే తీసుకునే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకోకూడని ఆహార పదార్థాలు చాలా ఉన్నా మన జీవన శైలిలో ఆహారంలో భాగమైపోయిన 4 పదార్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటిది, ముఖ్యమైనది కాఫీ, టీ. 1 కప్ కాఫీ లేక టీతో నిద్ర లేవటం చాలా మందికి అలవాటు. కొంతమంది అయితే బెడ్ కాఫీతోనే రోజును మొదలు పెడతారు. అయితే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా కాఫీ, టీ తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవచ్చట. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకుంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్థాయి పెరిగి జీర్ణ ప్రక్రియ మందగించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇది అసిడిటీకి దారి తీయటమే కాకుండా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి స్థాయిలో హెచ్చుతగ్గులు వచ్చి క్రమంగా అజీర్తి, గ్యాస్ సమస్యలకు దారితీస్తుందట. అయితే ఈ అలవాటు ఉన్నవాళ్లు దీన్ని మానేయక్కర్లేదు. ఉదయం లేచిన తరువాత పరగడుపున నీళ్లు తాగి కాస్త సమయం ఇచ్చి కాఫీ లేక టీ తీసుకోవచ్చట. ఇక రెండో పదార్థం కార్బోనేటెడ్ డ్రింక్లు, కూల్ డ్రింక్లు. సాధారణంగానే కూల్ డ్రింకులు తాగొద్దని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ అలవాటు ఎక్కువ ఉన్నవారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉంటాం కూడా. అయితే ఉదయం ఖాళీ కడుపుతో కూల్ డ్రింకులు తాగే అలవాటు ఉన్నవారికి ఆరోగ్యం ఇక అంతే సంగతులు అంటున్నారు వైద్యులు. ఈ అలవాటు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదకర సమస్యలకే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందట. సో వెంటనే ఈ అలవాటుకు గుడ్ బై చెప్పేయండి. ఇక మూడోది పేస్ట్రీలు, కేకులు. ఉదయం అల్పాహారంతో పాటు ఇవి తీసుకోవచ్చు, కానీ పరగడుపును తీసుకోవటం మాత్రం నివారించాల్సిందే. ఎందుకంటే వీటి మీద ఉండే ఈస్ట్ ఉదరంలో జరిగే అనేక సాధారణ ప్రక్రియలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇక చివరిది సిట్రస్ పళ్ళు. ద్రాక్ష, నిమ్మ, నారింజ వంటి వాటిని సిట్రస్ వర్గ పళ్ళు అంటారు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి అత్యధికంగా ఉండే ఈ పళ్ళు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే కడుపులో చికాకుని కలిగించడమే కాకుండా అన్నవాహికకు సంబంధించిన లైనింగ్ విస్తరించి తీవ్ర ఒత్తిడిని కలగచేస్తాయి. మనకున్న ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులతో భవిష్యత్తులో రాబోయే ఎన్నో ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు, కానీ ఒక అలవాటు మాత్రం మన ఆరోగ్యాన్ని మార్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.